ఆఖరి 2 ప్రశ్నలు సార్, మీ సమయం చాలా తీసుకున్నారు. మళ్ళీ చౌదరి గారు మళ్ళీ పిలిచి అది 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 చాలా సహజమైన క్యూరియాసిటీ ఉంటుంది. దట్ మళ్ళీ పిలిచి మిమ్మల్ని ఆదరిస్తా ఉంటే మీ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడైతే ఇది ఊహాజంతి ప్రశ్న రాజనాయకులు అంటారు సరే, ఊహాజంతి ప్రశ్నలకు సమాధానం ఇవ్వదామని అవన్నీ ఎట్లా ఇది మనం ఆన్సర్ చేస్తాము. అది వాళ్ళకి ఆలోచన ఇప్పట్లో రాదు, ఎందుకంటే ఇప్పట్లో గవర్నమెంట్లు ఏమి మారవు కదా. మారినంత వరకు నేను అనుకోవడం అట్లాంటి ఆలోచన రాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ భయం అనేది ఇప్పుడు అది ఏ మేనేజ్మెంట్ అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటే అది వేరుగా ఉంటుంది. కానీ అప్పుడు అసలు నన్ను వదులుకోరు కదా, ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటే. అంత పాపులర్ షో రేటింగ్ తెచ్చిపెట్టే షో వాళ్ళ ప్రయోజనాలే. రేటింగ్ అనేకంటే కూడా పబ్లిక్ పర్సెప్షన్లో జనంలోకి వెళ్ళిన షోగా గుర్తింపు పొందింది కాబట్టి నాకు ఈరోజు ఇది వచ్చింది. కానీ బట్ అది మనం వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. మనం అసలు అట్లాంటి ఆలోచనలు చేయకుండా ఉంటేనే బెటర్. ప్రస్తుతానికి అది తీసి పక్కన పెట్టేది. ఎందుకంటే నేను అంటే నా స్వార్థం ఏంటంటే మీరు మా సంస్థ మనందరం ఒక సంస్థలో పనిచేయడం అనేది, మీతో కలిసి పనిచేయడం మాకు ఒక అవకాశం. అట్లా ఏం కాదని అందరం కలిసి పనిచేస్తాం అంతే. ఆ మాటకు వస్తే మీరే సీనియర్ టీవీ నాకంటే. మేము టీవీలో ఎక్కువ కనిపించాం కానీ సార్ మీ రాజకీయ అవగాహన నిజంగా కొన్ని షోస్ చూస్తే నేనే అతుక్కుపోయేదాన్ని. అంటే టీవీ ఛానల్ మార్చబుద్ధి కాదు, అయ్యేది కాదు. ఇదే అంటే ఏంటంటే కొంత సీనియారిటీ, కొంత ఈ పుస్తకాలు రాసిన అనుభవం, ఇవన్నీ. ఎన్ని పుస్తకాలు రాశారు? 13 పుస్తకాలు. నేను దాదాపు 10 నుంచి 13 పుస్తకాలు రాయటం జరిగింది. అంటే తయారు చేయడం, కొన్నేమో సొంతంగా రాయటం, కొన్నేమో తయారు చేయటం. ఇదివరకు రోజుల్లో ఒకటే పుస్తకం ఉండేది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది 2 పుస్తకాలుగా దీంట్లో ఏంటంటే 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎలక్షన్ రిజల్ట్స్, వాటికి సంబంధించిన పూర్వాపరాలు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళకున్న బంధుత్వాలు, వాళ్ళకున్న పదవులు, ఇవన్నిటినీ కూడా ఈ తెలంగాణ పుస్తకంలో విషయంలో కూడా కొంత వాస్తవాలకు దగ్గరగా రాయడానికి ప్రయత్నం చేశాను. సహజంగానే కొందరికి నచ్చదు, కొందరికి. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంతో మీకేమి అంటే మనకి ప్రభుత్వ పరంగా మనకేమి ఇబ్బంది లేదు, కానీ సహజంగానే అయితే టీఆర్ఎస్ వాళ్ళతో కూడా ఉద్యమ సమయంలో కొన్నిసార్లు నేను యాక్చువల్గా విభజన అయితే ఏపీకి అడ్వాంటేజ్ అని నమ్మిన వాడిని నేను. ఆ ఇష్యూ వరకు ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ జరుగుతున్న కొన్ని ఆత్మహత్యలను వీటిలను పూర్తిగా వ్యతిరేకించేవాడిని. అటువంటి వాటిని ప్రచారం చేయకూడదని, కొన్నిటిని కావాలని ఆత్మహత్యల కింద చిత్రీకరించిన సందర్భాలు ఇవన్నిటినీ నాకు కొన్ని తెలుసు కాబట్టి కొన్ని పోలీసులు కూడా కేసులు కూడా అయినాయి. కొన్ని హత్యలు చేసి ఆత్మహత్యల కింద తెలంగాణ కాగితం పెట్టి చేసిన సందర్భాలు కూడా కొన్ని ఉంటే ఆ వనపర్తిలో ఒక పోలీస్ ఆఫీసర్ పట్టుకుని దాన్ని కేసుగా మార్చారు. సో అట్లాంటి వాటిని ఖండించేవాళ్ళం కాబట్టి అది ఉద్యమకారులకు ఆ రోజుల్లో కోపం ఉండేది. కానీ తర్వాత రోజుల్లో మీరు చెప్పిన వాస్తవమే, కానీ ఆ రోజుల్లో మేము అట్లా అంటే మాకు నష్టం కదండి అని. సో దానికి అంటే యథార్థవాది లోక విరోధి అనేటువంటి ఇది నాకు కొందరు బెదిరింపు లేఖలు రాసేవాళ్ళు. ఎందుకు ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం మిత్రులు నాకు ఫోన్ చేసి తిడుతుంటారు, ఇదేంటి నా బోధు నేను బోధుంటే కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే అంతే. దానికి ఇంక రీజనే ఉండదు. ఇప్పుడు మనం హేతుబద్ధత అనుకుంటాం, అందరిలోని హేతుబద్ధత ఉండాలని ఆశిస్తే తప్పులేదు, కానీ ఉంటుందని అనుకోక్కర్లా. హేతుబద్ధంగా నేను చేసిన తప్పే అనుకుంటాం, కానీ వాళ్ళ దృష్టిలో నేను చేసిన తప్పే. వాళ్ళ దృష్టిలో నేను చంద్రబాబు గారికి అనుకూలంగా మాట్లాడితే నేను రైట్ చేసినట్లు, దానికి వాళ్ళ యాంగిల్ వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ యాంగిల్కి మనం వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి ఇట్లా కొందరు తిడుతుంటారు, కొందరు పొగుడుతుంటారు. ఆలింది లైఫ్ అనుకోవటం సాధ్యమైనంత వరకు మనం నిజాయితీగా కొంత నిర్భయంగా. నేను అందుకే మీరు గమనించే ఉంటారు ఆ ప్రెస్, నేను మన సాక్షిలో ప్రమోకి ఏమి రాయాలని ఆలోచించి వెంటనే నాకు తట్టింది ఏంటంటే ప్రజలు కోరుకునేది భజన కాదు, ప్రజలు అడిగేది ప్రశ్నించమని. ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పి నేను ముగించాను. బాగుంది సార్, అలాగే ఉండాలి మీరు ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా. మీరు ఒక బ్యారియర్ మాత్రం క్షమించాలి, ఇదే ఈ మాట అంటున్నందుకు. ఏం బ్రేక్ చేశారంటే టీవీ అంటే 24 ఏళ్ల అమ్మాయిలు వార్తలు చదువుతూ అనే దీని నుంచి మీరు బ్రేక్ చేసేసి 50 లైఫ్ బిగిన్స్ అట్ 50 మొదలు పెట్టారు మీరు. అండ్ 50వ సంవత్సరంలోనే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. లైఫ్ బిగిన్స్ అట్ 50, ఇట్ కెన్ బిగిన్ అట్ టెలివిజన్. అంటే నేను 28 ఏళ్ళు పత్రికా రంగంలో ఉన్నానండి. అప్పుడు ఆర్టికల్స్ రాశాను, కొన్ని పుస్తకాలు అప్పటికి కొన్ని ప్రింట్ చేశాను, అన్నీ వచ్చినాయి. వాటికి అన్నిటికీ రానంత గుర్తింపు టీవీలోకి వచ్చిన తర్వాత వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూలకి వెళ్ళినా ఒకళ్ళో ఇద్దరో 10 మందో పలకరించే పరిస్థితి, గుర్తుపడతాం మీరు పలానా కదా అనేటువంటి ఇది వచ్చింది. అయితే అదే పెద్ద ఆదరణ నేను అనుకోను, కానీ ఇంకా చాలా
అది ఒక చిన్న నా స్థాయిలో అది ఒక చిన్న అవకాశం. ఆ గుర్తింపు ఇచ్చినందుకే నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు సార్ ఇవాళ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ వాళ్ళది ఇండియన్ పొలిటికల్ లీగ్లో. 2019 ఎన్నికలు 2 రాష్ట్రాలకి ఇప్పుడు అంచనా ఎలా ఉండబోతోంది? మరి పరిస్థితులు తారుమారవుతాయా? మీరు డెఫినెట్గా చెప్పకపోయినా ఇప్పుడు అంటే మనం ఇప్పుడు 2014 ఎన్నికలకు ముందు ఒక 10 నెలల ముందు సర్వే ఒక రకంగా వచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీరు ఆశ్చర్యపోతారు. నేను ఒక సర్వే కుర్రాడిని సురేష్ అని ఒక అతను ఉండేవాడు, అతన్ని కూర్చోబెట్టుకుని ఇంకా రిజల్ట్స్ రావడానికి ముందు మాట్లాడిచ్చా. అతను కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, విజయమ్మ గారు ఓడిపోద్దని చెప్పడం. నేను నవ్వుతా, విజయమ్మ గారు ఓడిపోద్ది అంతే కదా చెప్పండి అన్న. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి కోపం వచ్చింది.